నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హెల్త్ ప్లస్. ఇవాల్టి హెల్త్ ప్లస్లో మనం సంతానలేమి అంటే ఏంటి, కారణాలు ఏ విధంగా ఉంటాయి, లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది, ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మనకు 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ శశిప్రియ గారు మనతో పాటున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. నమస్తే అండి. రైట్, జనరల్గా అసలు సంతానలేమి అనేది ఎప్పుడు గుర్తించాలంటారు? ఇప్పుడు ఒక కపుల్ 1 ఇయర్ అయిన తర్వాత అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ అంటే పిల్లల కోసం ఒక 1 ఇయర్ ట్రై చేసిన తర్వాత అప్పటికి కూడా మనకు సంతానం కలగకపోతే దాన్ని మనము సంతానలేమిగా పరిగణిస్తాం అనమాట. సో దెన్ కొంచెం ప్రొయాక్టివ్గా ఉండి దే షుడ్ బి కమింగ్ టు ద హాస్పిటల్ అండ్ కొంచెం ఇన్వెస్టిగేషన్స్ అని కానీ దే షుడ్ వర్కప్. రైట్. అలాగే అంటే బిఫోర్ మ్యారేజ్ కూడా సంతానలేమికి సంబంధించి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయంటారా, దీనివల్ల ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం రావచ్చు అన్నట్టు? డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు ఆడవాళ్ళలో మనము సమస్యలుగా ఏమన్నా గుర్తించవచ్చు అని అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం కానీ, లేదు వాళ్ళకి వాళ్ళు మెచ్యూర్ అవ్వడం అనేది, వాళ్ళకి మినార్క్ అంటే 13 ఇయర్స్ 14 ఇయర్స్కి పెద్ద మనిషి అవ్వడం అనేది ఉంటుంది కదా, సో అది డిలే అవ్వడం కానీ, ఇవన్నీ కూడా మనము కన్సిడర్ చేయాలి యాక్చువల్గా. సో మెయిన్గా ఏంటంటే పీసీఓడి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి పిల్లలు కలగకపోవడం అనేది ఉండొచ్చు. సో అవన్నీ మనం పరిగణించాలి. ఇంకా కొంచెం మనం అడ్వాన్స్డ్గా వెళ్తే ఎవరికన్నా చిన్నప్పుడే కొంచెము అండాశయాలలో గడ్డలు అనేటివి ఉంటాయి, ఒవేరియన్ సిస్ట్ అని అంటారనమాట. బినైన్ మ్యాలిగ్నెంట్ 2 టైప్స్ ఉంటాయి. బినైన్ లీషన్స్ ఏమన్నా ఉంటే అప్పుడప్పుడు ఓవరీని తీసేస్తారు చిన్నప్పుడు, లైక్ 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఆ ఏజ్లో కూడా ఏమన్నా ట్యూమర్స్ అనేటివి వస్తే ఓవరీని తీసేస్తారు. ఒకటే ఓవరీ ఉండొచ్చు వాళ్ళకి. లేదో గడ్డలు చిన్నప్పటి నుంచి ఉన్నాయి అంటే కూడా మనకి ఎగ్ క్వాలిటీ అనేది చాలా తగ్గిపోతుంది ఆడవాళ్ళల్లో. సో వీరందరికీ ఊసైట్ మనకి డిప్లీషన్ అనేది కామన్ అనమాట. సో లేదు ఒవేరియన్ క్యాన్సర్ ఎవరికన్నా వచ్చింది, వాళ్ళు రేడియేషన్ తీసుకున్నారు, వాళ్ళు కొంచెం దే షుడ్ బి ప్రోయాక్టివ్ ముందే. సో కొంచెం ముందు జాగ్రత్తలు తీసుకొని ముందే మనము సెంటర్కి వెళ్ళి మనం చూపించుకోవాలి. సో అయితే ఈ ట్యూమర్స్ అనేవి మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవ్వక ముందు కూడా ఉంటాయంటారా? చిన్న ఏజ్లోనే ఉంటాయండి, డెఫినెట్గా ఉండొచ్చు, పెరగచ్చు. సో దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే బిఫోరే మనకి ఆ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటారు? బిఫోర్గా ఇప్పుడు యంగ్ ఏజ్లోనే మనకి అబ్డామినల్ మాస్ అంటే కడుపులో పెద్దగా గడ్డలు పెరగడము మనం చూస్తే మనకు తెలిసిపోతుంది. సడన్గా పొట్ట పెరగడము అనేది, కొన్ని డిస్టర్బెన్సెస్ మెన్స్ట్రుయేషన్ రాకుండా ముందు కూడా అంటే మినార్క్ అటైన్ కాకముందు కూడా కొన్ని గడ్డలు అలా ఉంటాయి. సో మనం చూస్తేనే మనము కంప్లైంట్గా పొట్ట మామూలుగా పెరుగుతుంది అని కంప్లైంట్ చేస్తారనమాట. సో అలా వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి ఎవాల్యుయేషన్ చేస్తే వీళ్ళు సింపుల్ అల్ట్రాసౌండ్ ఒక్కటి మనం చేసుకున్నా కానీ మనకు తెలుస్తుంది. ఓకే, రైట్. అలాగే ట్యూబల్ బ్లాక్స్ అని కూడా అంటుంటారు కదా, సో ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి, వాటిని ఎలా డయాగ్నోస్ చేయాలంటారు? ట్యూబల్ బ్లాక్స్ అని అంటే ఇప్పుడు మామూలుగా మనకి గర్భసంచి అండ్ అండాశయంకి కనెక్టింగ్ విల్ బి ద ఫెలోపియన్ ట్యూబ్. ఏదైతే రెండింటిని కలుపుతుందో ఆ పార్ట్ని ఫెలోపియన్ ట్యూబ్ అంటారు. సపోజ్ ఇంకొకటి ఇందాక చెప్పడం మర్చిపోయాను, చైల్డ్హుడ్లో మనకి ఏమన్నా ట్యూబర్క్లోసిస్ ఉండింది. ఓకే, ట్యూబర్క్లోసిస్ ఓన్లీ లంగ్స్కే కాదు, బాడీలో ఏ ఆర్గాన్ కన్నా ఎఫెక్ట్ కావచ్చు. అదే మనకి ఇప్పుడు జెనిటల్ ట్రాక్ట్ ఏమన్నా ఎఫెక్ట్ అయింది, రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అయింది, సో ఆబ్వియస్లీ ఆ లోపల ఈ అండాలకి అండ్ గర్భసంచికి అండ్ ట్యూబ్స్ వల్ల అతుకులు ఫామ్ అవ్వచ్చు, ట్యూబ్స్ చుట్టూ అతుకులు ఫామ్ కావచ్చు, గర్భసంచి లోపల పొరని కూడా అది ఎఫెక్ట్ చేయొచ్చు. ప్లస్ ఈ ఓవరీస్ అనేటివి దీనికి ఇంకా ట్యూబ్స్కి కన్నా కనెక్షన్ దగ్గర కూడా మనకు అతుకులు ఫామ్ కావచ్చు. సో చిన్నప్పట్లో మనకు ఏమన్నా టీబీ ఉంటే కూడా దే షుడ్ బి కొంచెం ప్రోయాక్టివ్ అనమాట. సో ఈ ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటంటే ఈ రెండింటికి కనెక్షన్ ఉంటుంది కదా, ఓవరీ నుంచి గర్భసంచికి ఉండే కనెక్షన్, దాంట్లో మనకు బ్లాకేజ్ ఏదైతే అయిందో, బ్లాక్ అయితే మనకి అండాశయం నుంచి అండం అనేది విడుదలయ్యి గర్భసంచిలోకి ట్రావెల్ కాదు. అలాగే స్పర్మ్ అనేది వీర్యకణం అనేది గర్భసంచిలో నుంచి మనకి 2 అండం అండ్ వీర్యం కణం కలిసేది ట్యూబల్ పార్ట్ కాబట్టి ఇంకా అది కలయిక అనేది జరగదు, సో పిల్లలు అనేది కలగరు. సో దీన్ని మనం ట్యూబల్ బ్లాక్ అని అంటాం. ఓకే, ఒక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడతాం. హైదరాబాద్ నుంచి అనిత గారు, నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు మాట్లాడండి. మాట్లాడండి అనిత గారు, చెప్పండి అమ్మా. ఇప్పుడు నా మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్ అండి, పిల్లలు లేరు. 8 ఇయర్స్ అవుతుందమ్మా మీకు పెళ్ళయి? మీ ఏజ్ ఎంతమ్మా అనిత? 35 అండి.
35 ఇయర్స్ అమ్మా. ఓకే. ఆ, మీకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయా అమ్మా? వస్తాయండి. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. ఏమన్నా హాస్పిటల్లో చూపించుకున్నారమ్మా మీరు ముందు? ఒక దగ్గర తీర్చుకున్నా ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారండి. ఓకే. మీ హస్బెండ్కి కూడా టెస్టింగ్ అయిందా అమ్మా? హస్బెండ్ చేయించుకోమంటే రావట్లేదండి అసలు. సో మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు మీరు ఎవాల్యుయేషన్ ఎప్పుడు కూడా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిపే ఒక సెంటర్కి వెళ్ళి ఒక ఇన్ఫర్టిలిటీ హాస్పిటల్కి వెళ్ళి మనం చూపించుకోవాలమ్మా. ఎందుకంటే ఆడవాళ్ళల్లో మనకి గుడ్లు మంచిగా పెరిగినా కానీ గుడ్లు మనకి ట్రావెలింగ్ అదంతా బాగున్నా గర్భసంచి బాగున్నా కానీ భర్తది వీర్యకణము క్వాలిటీ సరిగ్గా లేకపోతే కదలిక ఇష్యూలు ఉంటే కూడా సంతానాలేమి కలగచ్చు. సో ఇద్దరు ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలమ్మా. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. గుంటూరు నుంచి కాళేశ్వర గారు, నమస్తే అండి. కాళేశ్వర గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు అన్నారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. ఏం లేదండి, కొంచెం మా కూతురికి సంతానం ఏంటండి, గర్భవతి ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదండి. కొంచెం అనేక హాస్పిటల్ చూపించాము, కనీసం ఒక 5 లక్షల దాకా ఖర్చు పెట్టామండి. సార్ కాళేశ్వర్ గారు, మీ కూతురికి 7 ఇయర్స్ అయింది పెళ్ళయి, పిల్లలు కలగట్లేదు. హాస్పిటల్లో చూపించారు సార్? అన్ని చాలా హాస్పిటల్ చూపించామా. గుంటూరు అమ్మా, గుంటూరులో పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళామమ్మా. ఏమంటున్నారు సార్ మరి డాక్టర్లు? ఈ గర్భసంచి కొంచెం చిన్నదే, కొంచెం ఏంటి అది కాక ఉమ్ము తీస్తలేదు అంటారు కదమ్మా. గర్భసంచి కొంచెం చిన్నగా ఉంది అని చెప్పారా సార్? అవునండి మేడం గారు. సార్ నాకు వాయిస్ క్లియర్గా వినిపించట్లేదు. కొంచెం మీ నమ్మకం మా అమ్మాయికి ఇచ్చా, మా అమ్మాయి మాట్లాడింది, కొంచెం 5 నిమిషాలు మాట్లాడింది మేడం. మాట్లాడతాను సార్, ఇవ్వండి. సరే సరే, మా అమ్మాయికి ఇచ్చా, మా అమ్మాయి చేసింది, మీకు మాట్లాడి కొంచెం సలహా చేయండి మీ అమ్మగారు, మీకు దండం పెడతా. ఇవ్వండి సార్, ఇవ్వండి, మాట్లాడతాం. సరే ఓకేనమ్మా, 5 నిమిషాల్లో మా అమ్మాయి ఫోన్ చేసింది, మీకే కొంచెం మాట్లాడండి. ఓకే ఓకే సార్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. సిద్దిపేట నుంచి రేవతి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు అన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నాకు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది మేడం. 10 సంవత్సరాలు అవుతుందమ్మా రేవతి? అవును మేడం. చెప్పండి. అయితే నాకు ఇంకా పిల్లలు కాలేదు మేడం. ఇంకా పిల్లలు కాలేదు. వెళ్ళినాము, చూయించుకున్నాము. IVF కూడా చేయించుకున్నాం మేడం. 4 times IVF అయింది, సక్సెస్ కాలేదు మేడం. ఓకే ఓకే. మీ ఏజ్ ఎంతమ్మా? ఇప్పుడు 34 మేడం. 34 ఇయర్స్. మీ హస్బెండ్ ఏజ్ ఎంతమ్మా? మా హస్బెండ్ టీచర్ మేడం. ఏజ్ ఎంతమ్మా? ఏజ్ వయసు ఎంతమ్మా సార్? 40 ఇయర్స్. ఓకే. అంటే మీకు సక్సెస్ కావట్లేదు అంటే అసలు బేబీ అనేది అంటే ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుందని చెప్పారా అమ్మా? చెప్పారు మేడం. ఎంబ్రియో కూడా మంచిగా ఉన్నాయి, ఎంబ్రియోస్ అన్ని బాగానే ఉన్నాయి అని అన్నారు. లోపల పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగానే పెడుతున్నాం, మేము మంచిగానే పెడుతున్నాం అని కూడా చెప్పారు మేడం. ఓకే. ఇది తర్వాత అసలు సక్సెస్ అయితే అర్థమవుతుంది మేడం. కొంతమందికి యాక్చువల్లీ మనం 4 సైకిల్స్ 5 సైకిల్స్ ఇట్లా IVF సక్సెస్ రేట్ అనేది రాదు. అది ఎందుకు అని అంటే 2-3 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్, ఆల్రెడీ మనకి చెప్పినట్టు మేడం ఏజ్ సమ్ అరౌండ్ 30 ఇయర్స్ అని చెప్పారు, సార్ 40 ఇయర్స్ అని చెప్పారు. 10 ఇయర్స్ మ్యారిటల్ లైఫ్ కాబట్టి డెఫినెట్గా దేర్ మైట్ బీ సమ్ ఇష్యూ ఇన్ ఎయిదర్ ఎగ్ వల్లనో స్పర్మ్ వల్లనో కావచ్చు. దానికి ఒక చిన్న టెస్ట్ ఉంటుంది, DFI అని చెప్పి, అదొకసారి చేయించుకోవాలి మేల్స్. అండ్ ఫీమేల్స్లో కూడా ఊసైడ్ క్వాలిటీ అనేది డిప్లీట్ అవ్వచ్చు. లేదు మనకు అంత బేబీ మొత్తం ఫామే అవుతుంది అని అంటే బేబీ పెట్టే ప్లేస్ ఏదైతే గర్భసంచి ఉందో ఎండోమెట్రియం రిసెప్టివిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో అది కూడా ఒక రీజన్ కావచ్చు. సో ఆల్రెడీ ఇట్లా మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అవుతున్నాయి అని అంటే మనము హిస్ట్రోస్కోపీ అనే చిన్న పద్ధతి ఒకటి ఉంటుంది అనమాట. మామూలుగా ఒక చిన్న కెమెరా, పెన్ సైజ్ కెమెరా ఉంటుంది. ఆ పద్ధతి ద్వారా గర్భసంచి లోపలికి వెళ్ళి గర్భసంచి ఎలా ఉంది, గర్భసంచి పొర అంటే మనకి ఎండోమెట్రియం అనేది ఎలా ఉంది, బేబీ ప్లేస్ పెరిగే ప్లేస్ ఎలా ఉంది, ఇదంతా మనం చూస్తామన్నమాట. చిన్నగా మనకి అది కూడా ఒక డయాగ్నోస్టిక్ ప్రొసీజర్. అది చూసుకుంటే మనము రీజన్ అనేది మనం చెప్పచ్చు. అంటే IVF చేసే ముందు ఈ ప్రొసీజర్ చేయరంటారా? ఇద్దరికి ఎగ్జామినేషన్? నో చేస్తారు. అంటే నెసెసరీ ఉంటేనే చేస్తారనమాట. ఇట్ ఈస్ నాట్ లైక్ ప్రతి IVF చేసే కేసులు అందరికీ కూడా మనం హిస్ట్రోస్కోపీ చేయాలని ఇట్లా గోల్డ్ స్టాండర్డ్ లాగా రూల్ ఏమీ లేదు. ఇఫ్ నెసెసరీ డెఫినెట్లీ విల్ గో ఫర్ అ హిస్ట్రోస్కోపీ. ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. షూర్. దేవరకొండ నుంచి సునీత గారు, నమస్తే అండి.
ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి సునీత గారు. మేడం మా సిస్టర్ కి మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. ఓకే ఏజ్ వచ్చి 27 years. ఓకే అయితే తనకి 2 years నుంచి కన్సీవ్ కావట్లేదు. Okay. హాస్పిటల్ ఎక్కడ చూపించుకోలేదు. హాస్పిటల్ ఎక్కడ చూపించుకోలేదమ్మా? చూపించలేదు మేడం. చూపించాలమ్మా మీరు, ఎందుకంటే 2 years నుంచి పిల్లల కోసం ట్రై చేస్తున్నారు. హస్బెండ్ వయసు ఎంతమ్మా? మేడం మీ బావ గారి వయసు ఎంతమ్మా? తను 33 years మేడం. 33 years అమ్మా. ఓకే, యంగ్ ఏజ్ అమ్మా, ప్రాబ్లం లేదు. కానీ మీరు వెళ్ళి ఒకసారి హాస్పిటల్లో చెక్ చేయించుకోవాలమ్మా. ఇప్పుడు 2 years నుంచి పిల్లల కోసం ట్రై చేస్తున్నారు, పిల్లలు ఇంకా కావట్లేదు అంటే డెఫినెట్లీ మీరు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవాలి. వెళ్ళినప్పుడు కూడా రెండో రోజు, అంటే పీరియడ్ వచ్చిన రెండో రోజు వెళ్తే మీ ఎగ్ సైజు ఎలా ఉంది, ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, అండ్ గర్భసంచి ఎలా ఉంది, ఇవన్నీ మనకు తెలుస్తాయి. అలాగే ప్లస్ మేల్ పార్ట్నర్ కూడా మనము సిమెన్ అనాలిసిస్, వీర్యం కౌంట్ ఎంత ఉంది, వీర్యం కదలిక, వీర్యంలో కణాల కదలిక ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. అప్పుడు మనము అసలు ఎందుకు కావట్లేదు, ప్లస్ దీంతో పాటు కూడా హార్మోనల్ అనాలిసిస్ ఉంటుందమ్మా. సో అవి కూడా మనం టెస్ట్ చేయించుకుంటే బెటర్, పిల్లలు ఎందుకు కలగట్లేదు అని చెప్పి మనకి తెలుస్తుంది. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి వెంకటలక్ష్మి గారు, నమస్తే అండి. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. వెంకటలక్ష్మి గారు చెప్పండి అమ్మా. హలో మేడము, మా పాపకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. అయితే ఆమె నెల మందు కరెక్ట్ ఉండదు. ఓకే, కరెక్ట్ ఉండదంటే చెప్పండి. నెలకు చూపెడితే నీటి బుడగలు ఉన్నాయి ఈమెకు అని చెప్తారు. మందులు వాడినప్పుడు నెలసరి కరెక్ట్ అవుతుంది. మందులు టాబ్లెట్ మిగతా మందులు బంద్ చేయగానే నెలసరిగా అవ్వట్లేదు మేడం. ఓకే ఓకే, సో తనకి ఉండే సమస్య ఏంటంటే పీసీఓ అని అంటారండి. అండాశయాలలో నీటి బుడగల్లాగా ఉన్నాయి అని చెప్తారు. సో దీనికి బేసికలీ ఏమవుద్దంటే బాడీలో మనకి హెచ్పిఓ యాక్సెస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి ప్రతి నెల ఒక అండాశయం నుంచి ఇంకో అండాశయం నుంచి ఏదో ఒకసారి ఒక పెద్ద ఎగ్ అనేది రిలీజ్ అవుద్ది అనమాట. చిన్న సైజ్ నుంచి గ్రో అయ్యి ఒకటే ఎగ్ ఎవ్రీ మంత్ రిలీజ్ అవుద్ది. కానీ ఇట్లాంటి కేసెస్లో మనకి ఏమవుద్దంటే ఆ ఫాలికల్స్ అనేటివి రిలీజ్ అవ్వవు. సో అక్కడే గ్రో కాకుండా అలానే ఉండిపోతాయి అన్నమాట, స్టాగ్నేషన్ అవుతాయి. అయితే ఏమవుద్దంటే లోపలున్న అవి ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ వల్ల చిన్న ప్రాబ్లమ్స్ రావడము, యాక్నీ రావడము, పింపుల్స్ కానీ అన్వాంటెడ్ హెయిర్ ఇక్కడెక్కడ మీసం దగ్గర గడ్డం అలా రావడం కానీ, ఒబేసిటీ బాగా పెరగడము, పొట్ట రావడము, కొంచెం పిగ్మెంటేషన్ నల్ల గొంతు దగ్గర కావడము, ఇవన్నీ కూడా అవుతుంటాయి. ప్లస్ దీంతోపాటు ఇర్రెగ్యులర్ సైకిల్స్, ఇవి ఉన్నా లేకపోయినా కానీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయితే ఉండొచ్చు. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఎందుకు అవుతాయి అంటే యాక్చువల్గా మనము ఈ ఎగ్ ప్రతి మంత్ రిలీజ్ అయ్యే దాన్ని బట్టే హార్మోన్స్ కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి. ఈ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి ఎండోమెట్రియం పొర అనేది పెరిగి సపోజ్ ఫర్టిలైజ్ అయ్యింది, భార్యాభర్తలు కలిసినప్పుడు బేబీ ఫామ్ అయితే ప్రెగ్నెన్సీ వస్తుంది. బేబీ ఫామ్ కాలేదు అంటే ఆ ఎండోమెట్రియం షెడ్ అయిపోద్ది అనమాట. అప్పుడు మనకు పీరియడ్స్ వస్తాయి. ఈ సైకిల్ విల్ బి అరౌండ్ 21 to 35 days సైకిల్, విచ్ ఇస్ నార్మల్ ఫర్ ఎవ్రీ ఉమెన్. ఈ పీసీఓఎస్లో ఇలా కాదు. సో వీళ్ళకి 3 monthsకి ఒకసారి, 4 monthsకి ఒకసారి పీరియడ్స్ వస్తాయి అనమాట. 6 monthsకి ఒకసారి కూడా పీరియడ్స్ వస్తాయి. క్లాసిక్గా ఏం చెప్తారంటే మాకు ట్యాబ్లెట్ వేసుకుంటేనే పీరియడ్స్ వస్తుంది అంటే వీళ్ళకి బాడీలో హార్మోన్స్ సరిగ్గా రావట్లేదు కాబట్టి మనం ఎక్స్టర్నల్గా ఏమన్నా హార్మోనల్ ట్యాబ్లెట్స్ ఇస్తే దానివల్ల పీరియడ్స్ అనేటివి వస్తాయి అన్నమాట. సో వీళ్ళల్లో మనకి డెఫినెట్లీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. మనము మెడికల్ ట్రీట్మెంట్, సర్జికల్ ట్రీట్మెంట్ 2 ఆప్షన్స్ ఉంటాయి. మనకు టైం ఎక్కువ లేదు, 30 years కంటే ఎక్కువైంది, లేదా పెళ్ళై 2-3 సంవత్సరాలు అయినాయి, పిల్లలు కలగట్లేదు అని అంటే విల్ గో ఫర్ సర్జికల్ ట్రీట్మెంట్. దాంట్లో ఏంటంటే పీసీఓ డ్రిల్లింగ్ అనేది ఉంటుంది. దాన్ని ఏం చేస్తామంటే లాప్రోస్కోపీ త్రూ ఒక చిన్న పోర్ట్ వేసి ప్రతి ఓవరీలో పంచర్ చేసి ఆ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో, ఆ పిచ్చి వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం యాస్పిరేట్ చేసేస్తాం అనమాట. సో దాంతో హార్మోనల్ లెవెల్స్ కొంచెం బెటర్ అయ్యి న్యూగా మళ్ళీ ఎగ్స్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అది కాకుండా మెడికల్ మేనేజ్మెంట్ ఏముంటుందంటే ఒక 3 to 4 cycles ఆఫ్ మనము పిల్స్ ఇస్తాం అనమాట, ఓసి పిల్స్ ఇస్తే సచ్ దట్ ద హార్మోనల్ లెవెల్స్ విల్ బీ బ్యాలెన్స్డ్.
ఆ లోపల ఉన్న ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటకు వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ ఫాలికల్స్ గ్రో అవ్వడం అనేది అవుతుంది. సో 2 టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అయిన తర్వాత దెన్ వీ విల్ గో ఫర్ అ సైకిల్. ఏదైనా న్యాచురల్గా కన్సెప్షన్, ఎగ్ రిలీజ్ అయితే న్యాచురల్గా కన్సెప్షన్, లేకపోతే ఐయుఐ అలాగా. నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి హారిక గారు, నమస్తే అండి. హలో డాక్టర్ గారు, నేను సారిక అండి. సారిక గారు చెప్పండి చెప్పండి. యా, సో నాకు ఇప్పటి వరకు 2 times ఎగ్ రికవరీస్ అయినాయి, తర్వాత 3 times ట్రాన్స్ఫర్ అయింది. ఓకే. సో మా పెళ్ళై 7 years అయింది. ఓకే. నా ఏజ్ వచ్చి 30, మా హస్బెండ్ ఏజ్ వచ్చి 32. ఓకే. ఓకే. యా, సో ఫస్ట్ సైకిల్లో ఎలా అంటే బీటా హెచ్సిజీ 14 వచ్చింది. ఓకే. ఆ తర్వాత యూరిన్ దాంట్లో డ్రాప్ అయిపోయింది. ఓకే. ఓకే. యూరిన్ టెస్ట్ నెగటివ్ వచ్చింది. ఓకే. ఓకే. నెక్స్ట్ సైకిల్లో కూడా బీటా హెచ్సిజీ 9 వచ్చింది. ఓకే. సో సెకండ్ టైం యూరిన్ టెస్ట్ లో లైట్ పింక్ లైన్ కూడా వచ్చింది, 53 అలా బీటా హెచ్సిజీ. ఓకే. సో అది కూడా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత పోయింది. థర్డ్ టైం మొత్తానికి నెగటివ్ వచ్చింది. మొత్తానికి నెగిటివ్ వచ్చింది. ఎందువల్ల ఇలా అవుతుంది? మా మేబీ ఊసైట్ ప్రాబ్లం ఉండొచ్చమ్మా. మీది ఊసైట్ కొంచెం సైటోప్లాజం ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే దాని క్వాలిటీయే సరిగ్గా ఉండకపోవచ్చమ్మా. అది మెయిన్ రీజన్ కావచ్చు. సో మెయిన్గా మనం ఐవీఎఫ్లో 2 చూసుకుంటాం అనమాట. ఒకటి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, ఒకటి ప్రెగ్నెన్సీ ఫెయిల్యూర్. అసలు మీ ఎగ్గే ఇంప్లాంట్ కావట్లేదు అని అంటే దెర్ మైట్ బి 2 reasons. మీకు ఆల్రెడీ సెకండ్ టైం ఒకసారి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చి కొన్ని రోజుల తర్వాత వెళ్ళింది అని చెప్తున్నారు కదా. సో మోస్ట్లీ దట్ వుడ్ బి అ ప్రెగ్నెన్సీ ఫెయిల్యూర్. అంటే 7 weeks 8 వరకు వచ్చి ఒకవేళ హార్ట్ బీట్ లేకుండా పోయింది అంటే అది మనం ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ ప్రెగ్నెన్సీ పోయింది, దాన్ని ప్రెగ్నెన్సీ ఫెయిల్యూర్ అంటాం. అసలుకే మనకు పాజిటివ్ రాలేదు, ఆ బేబీ టేకప్పే కాలేదు అంటే ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్. సో ఈ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ ఎందుకు అని అంటే మేబీ మీ యూట్రస్ అనేది రిసెప్టివిటీ తక్కువ ఉండొచ్చు, లేదా ఊసైట్లోనే ప్రాబ్లం ఉండొచ్చు. సో అవి మేజర్ రీజన్స్ అనమాట. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. కడప నుంచి రాము గారు, నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం మా మ్యారేజ్ 2 years అయింది మేడం. ఓకే. 1 year నుంచి చూపించుకుంటున్నాం మేడం. మా స్పెమ్ కౌంట్ వచ్చేసి ఫస్ట్ 8 million ఉన్నాయి మేడం. సార్ నాకు అర్థం కాలేదు సార్. మా మ్యారేజ్ 2 years అయింది మేడం. ఓకే. మేము 1 year నుంచి చూపించుకుంటున్నాం. ఓకే, చూపించుకుంటున్నారు ఇద్దరు 1 year నుంచి. అప్పుడు మా వైఫ్ మొత్తం బాగున్నాయన్నారు. ఓకే. నా స్పెమ్ కౌంట్ వచ్చేసి 8 million అన్నారు. ఓకే. అప్పుడు ఒక 3 months కంటిన్యూగా ఐయుఐ తెచ్చుకున్నాం మేడం. 3 cycles ఆఫ్ ఐయుఐ అయింది. ఐయుఐ 3 cycles ఫెయిల్ అయ్యాయి మేడం. ఓకే, ఫెయిల్ అయ్యాయి. ఓకే. ప్రెసెంట్ వచ్చేసి నా స్పెమ్ కౌంట్ వచ్చేసి 45 million ఉంది మేడం. ఓకే. మేము మళ్ళా ల్యాప్టాప్ చేయించాం మేడం. లాప్రోస్కోపీ చేయించారు మీ వైఫ్కి. అన్ని బాగున్నాయని చెప్పారు, కొద్దిగా బుడగలు ఉన్నాయన్నారు మేడం. నీటి బుడగలు ఉన్నాయన్నారా? ఓకే. ఇప్పుడు మేము ఇంకేమంటారు మేడం నెక్స్ట్ ట్రీట్మెంట్? నీటి బుడగలు ఉన్నాయన్నారా సార్? అవును మేడం. ఓకే. నీటి బుడగల్ని పంచర్ చేశారా? మేడం నీటి బుడగలను తీసేశారా సార్? తీసేసారు క్లీన్ చేశారా ఓవరీస్? తీసేసారు మేడం. ఓకే. ఓకే. ఓకే సార్, ఒకటి నేను ఒక క్లియర్గా ఏంటంటే ఒకసారి 8 million ఉంది, దాని తర్వాత 45 million ఉంది. సో యాక్చువల్గా ఏంటంటే ఐయుఐ విల్ బి ద ఆప్షన్. ఫస్ట్ మీకు చేసిన పద్ధతి అయితే కరెక్టే. మనకి ఎప్పుడు కూడా వీర్యం కౌంట్ అనేది తక్కువ ఉంది, మొటిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఫస్ట్ థింగ్ వీ విల్ గో ఫర్ ఐయుఐ. ఐయుఐ చిన్నగా మనము డెన్సిటీ గ్రేడియంట్ పద్ధతిలో మొత్తం ఫిల్టర్ చేసి మంచి స్పర్మ్స్ని ఒక చిన్న క్యాథెటర్ ద్వారా మనము గర్భసంచిలోకి ఇంట్రడ్యూస్ చేస్తాము. 3 IUIs ఫెయిల్ అయినాయి అంటే ఇంకొక మేడంకి ఈ ప్రాబ్లం కూడా ఉంది, PCO ప్రాబ్లం కూడా ఉందన్నారు కాబట్టి పంచర్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇట్ ఈస్ అ గుడ్ ప్రొసీజర్. PCO డ్రిల్లింగ్ చేసిన తర్వాత మనకి ఎగ్ అనేది సెకండ్ డే నుంచి మళ్ళీ విడుదల అయ్యేంత వరకు మనము 2 ఇంజెక్షన్స్ ఇచ్చి దాని తర్వాత స్కానింగ్ చేసి మనము మానిటర్ చేస్తామన్నమాట. ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, రిలీజ్ అయ్యే టైంకి మనం IUI చేస్తాము. 3 IUIs ఫెయిల్ అయ్యాయి అంటే మోస్ట్లీ మీరు ఇంకొకటి ఎప్పుడు కూడా సిమెన్ అనాలిసిస్ అనేది ఒక ఇన్ఫర్టిలిటీ సెంటర్లో చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ బయట ల్యాబ్స్ కంటే కూడా. బికాస్ ఈ మెషిన్స్ అనేటివి కొంచెం బెటర్ ఉంటాయి అండ్ డెన్సిటీ గ్రేడియంట్ పద్ధతి వాడతారు కాబట్టి దెన్ డెఫినెట్లీ ఇన్ఫర్టిలిటీ సెంటర్లో చేయించుకుంటేనే మనకి బెటర్. అండ్ 3 IUIs మీకు ఆల్రెడీ ఫెయిల్ అయ్యాయి కాబట్టి మీరు IVFకి ఇంకొక 3 cycles వరకు ట్రై చేయొచ్చు సార్. మీకు ఏజ్ చిన్న ఏజ్
మ్యారిటల్ లైఫ్ పెద్దగా ఎక్కువ లేదు, 2-3 ఇయర్సే కాబట్టి మీరు 2 ఇయర్స్ అన్నారు, 1 ఇయర్ నుంచి పిల్లల కోసం ట్రై చేస్తున్నారన్నారు కాబట్టి ఇంకో 2-3 సైకిల్స్ ట్రై చేయొచ్చు. అప్పటికి కూడా మీకు సక్సెస్ కాలేదు అని అంటే దెన్ ఐవీఎఫ్ ఇక్సీ విల్ బి ద ఆప్షన్. ఐవీఎఫ్లో మళ్ళీ ఇక్సీ పద్ధతి అంటే ఏంటంటే ఎగ్ తీసుకొని మామూలుగా ఐవీఎఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఒక చిన్న డిష్ తీసుకొని మనకి ఊసైట్ వేసి దాంట్లో స్పర్మ్స్ వదులుతారనమాట. అది కాకుండా ఇక్సీ అంటే ఒక చిన్న ఎగ్లోకి డైరెక్ట్ స్పర్మ్ని మనం ఇంజెక్ట్ చేస్తున్నాం. సో ఐవీఎఫ్ ఇక్సీ విల్ బి అ బెటర్ ప్రొసీజర్. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి రమ్య గారు, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సరే మాట్లాడతాను. రమ్య గారు నమస్తే మేడం. నమస్తే అమ్మ, చెప్పండి. మాట్లాడతాను. హలో చెప్పండి రమ్య గారు, చెప్పండి, డాక్టర్ రమ్య గారే గారు. మాట్లాడుతున్నారు, చెప్పండి. మేడం నాకు 5 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఓకే అమ్మా. ఒక బాబు పుట్టాడు. ఓకే ఆ తర్వాత 3 years దాకా నాకు 2 పిల్లలు లేరు. ఓకే ఒకటి కన్సీవ్ అయింది, మళ్ళీ అబార్షన్ అయిపోయింది. అది 3 ఒక months abortion అయింది. హార్ట్ బీట్ లేదని చెప్పేసి అబార్షన్ అయింది. ఓకే అప్పటి నుంచి ఇంకా ఏం పిల్లలు కూడా లేరు మేడం. ఇప్పుడు హాస్పిటల్లో చూపించుకుంటున్నాను. ఓకే అంటే కన్ఫర్మ్ అవుతుందా అన్న ఆలోచన ఒకటి ఉన్నది, అది అడుగుదామని. చాలా రోజుల నుంచి చూపిస్తున్నాను, ఏం వర్కౌట్ అవ్వట్లేదు. చూసాను, నేను ఆ డాక్టర్లను కూడా కలిశాను. ఏమన్నారమ్మా మరి డాక్టర్స్ కలిసిన తర్వాత? నాకు ఏం ప్రాబ్లం లేదు, స్టమక్ తో అయితే మంచిగా ఉన్నది, కాకపోతే కొన్ని టెస్టులు చేయాలి అని చెప్పేసి అన్నారు. చేపించాను, ఏం ప్రాబ్లం లేదు అంతా, కానీ కన్ఫర్మ్ అవుతుంది, లేట్ కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పేసాను. ఓహో, ఓకే ఓకే. సో మీకు ఏజ్ ఎంతమ్మా? నాకు 26 years. 26 years అమ్మా. అవును. ఓకే, మీ సార్ ఏజ్ ఎంతమ్మా? ఆయనకి 29 ఉంది మేడం. 29 years ఉంది. ఓకే ఓకే. సో మీకు ఆల్రెడీ మనకు ఒక సంతానం ఉంది, ప్లస్ దాంతోపాటు ఒక అబార్షన్ కూడా అయింది అని చెప్తున్నారు కదా. సో మోస్ట్లీ 2 న్యాచురల్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఇటు ఎగ్గు అటు స్పర్మ్ 2 బాగా ఉండొచ్చు, టెన్షన్ పడాల్సింది ఏం లేదు. కానీ మనం ఇక్కడ ఒక చిన్న పద్ధతి ఉంటుంది. జనరల్లీ డెలివరీ అయిపోయిన తర్వాత ఏమైనా చిన్నగా పిఐడి అని ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ ఇట్లాంటివి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే లోపల ఆటోమేటిక్గా ట్యూబ్స్, మనం మాట్లాడుకున్నాం కదా, ట్యూబ్స్ బ్లాక్ కూడా కావచ్చు. సో ట్యూబల్ బ్లాకేజ్ వల్ల కూడా మీకు సంతానం కలగకపోవచ్చు. గత 2 years నుంచి మీరు ఒకసారి హాస్పిటల్కి వస్తే మనం ట్యూబ్ టెస్ట్ అనేది చేయొచ్చు. సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అని ఉంటుందమ్మా ఒక పద్ధతి. దాంట్లో ఏంటంటే మనం చిన్నగా సెలైన్ తీసుకొని మన గర్భసంచిలోకి వెళ్ళి ఏసీ చూస్తామన్నమాట, ట్యూబ్స్ నుంచి బయట పడుతుందా లేదా, స్పిల్లేజ్ అనేది ఉందా లేదా అని చెక్ చేస్తాము. ఇట్ ఈస్ అ నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్, చిన్న ప్రొసీజర్, పెయిన్ కూడా ఎక్కువ ఉండదు. సో దాంతో ఏంటంటే మనకి బెటర్గా తెలుస్తుంది ట్యూబ్స్ బ్లాకేజ్ ఉందా లేదా అని. చేయించుకుంటే మనకి విల్ గెట్ టు నో. ప్లస్ దాంతోపాటు హార్మోన్ అనాలిసిస్ కూడా చేయించుకుంటే ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే తెలుస్తాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుప్రియ గారు, చాలా చక్కగా వివరించారు 49 ఇన్ఫర్టిలిటీకి సంబంధించి, అలాగే ఎలాంటి కారణాలు ఉంటాయి, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ట్రీట్మెంట్ అన్ని చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రైట్, ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.